దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ఈ యొక్క దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట నిర్గమాకాండం 5వ అధ్యాయం 21వ వచనములో లాగు రాయబడి ఉంది, యెహోవా మేము చూసి న్యాయము తీర్చును గాక. ఈ మాట ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుడే న్యాయము తీర్చును గాక. ఈ మాటలు ఇజ్రాయేలు బిడ్డలైన వారందరి పెద్దలైన వారు మోషే అహరోనులతో చెప్పుచున్న మాట ఇది. ఆ దినాన్న ఇజ్రాయేలైన బిడ్డలైన వారందరూ కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఫరో చేతి క్రింద బానిసలుగా ఉన్నప్పుడు ఫరో వారి చేత అప్పటికే కఠిన పనులు చేయించుకుంటూ వారు దాసులుగా ఉంచుకున్నాడు. అయితే ఫరో అహరోనును కూడా దేవుడు ఏర్పరచుకుని ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆ బానిసత్వం నుంచి విడిపించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసిన తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళి ఈ మోషే అహరోనులు చెప్తారు, అయ్యా రాజుగారు, ఇదిగో దేవుని బిడ్డలైన వారందరూ కూడా మేము దూర ప్రాంతం వెళ్ళి 3 దినాలంతా ప్రయాణం చేసి అక్కడ దేవుని ఆరాధించి మరలా మేము తిరిగి వస్తాము. కాబట్టి మా ప్రజలైన వారందరినీ కూడా నీవు పంపించాలి మాతో కూడా అని చెప్పినప్పుడు ఫరో రాజు ఆ మాటలు విని, దేవుడు ఎవరు, యెహోవా ఎవరు, ఆయన ఆరాధించడానికి మా ప్రజలు నేను పంపించను, వీళ్ళ సోమరులు పని చేయకుండా తప్పించడానికి ఇలాగూ దేవుని ఆరాధించడానికి వెళ్ళాలని వాళ్ళు షాకులు చెబుతున్నారు, వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారు, కాబట్టి నేను వీరిని పంపించనని చెప్పడం మాత్రమే కాదని, ఎప్పుడైతే వీళ్ళు మేము దేవుని ఆరాధిస్తాం, దూర ప్రాంతం వెళ్ళి దేవుని ఆరాధించి వస్తామని ఎప్పుడైతే ఆ మాటలు ఫరోకి చెప్పారో అప్పటి నుంచి కూడా ఆ ఫరో దేవుని బిడ్డలైన వారిని ఇంకా కఠినంగా వాళ్ళ చేత పనులు చేయించేవారు. అప్పటి వరకు ఇటుకలు తయారు చేయడానికి ఆ సామాగ్రి అంతా కూడా దానికి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఫరో ఏర్పాటు చేసేవారు. కానీ ఎప్పుడైతే ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ మేము దేవుని ఆరాధించడానికి వెళతామని చెప్పగానే అప్పటి వరకు సామాగ్రి అన్ని ఇచ్చిన ఫరో ఆ మాట ఎప్పుడైతే చెప్తారో అప్పటి నుంచి వాళ్ళకి సామాగ్రి ఇవ్వకుండా మేము సామాగ్రి ఇవ్వం, ఇటుకలు తయారు చేయడానికి గడ్డినివ్వం, మట్టిని ఏమీ ఇవ్వము, అయితే మీరే మట్టి తెచ్చుకుని మీరే గడ్డి తెచ్చుకుని మాకు ఇటుకలు తయారు చేసి మాకు ఏ రోజు లెక్కకు ఆ రోజు లెక్క మాకు పని చేయాలని ఇంకా కఠినంగా వాళ్ళ చేత పని చేయిస్తూ ఉంటారు పిల్లలు. ఆ సందర్భంలో చెప్పిన మాటే యెహోవా మీకు న్యాయము తీర్చునుగా. కానీ ఈ రోజున మనకి కూడా ఇదిగో దేవుని, సత్యదేవుని మనం ఆరాధించే దేవుడు, ఆకాశము భూమిని సమస్తాన్ని సృష్టించిన దేవుడు అండి. ఆయన ఆరాధించడానికి మనకు వెళ్ళాలనుకునే సమయంలో, ఆయన ప్రార్థించడానికి వెళ్ళాలనే సమయంలో ఇదిగో ఇటువంటి మనుషుల నుంచి ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే ధైర్యంగా దేవుని కొరకు మనం నిలబడినట్లయితే వాక్యములు చెప్పినట్టుగా నిశ్చయముగా దేవుడే మన పట్ల న్యాయం చేస్తాడు, దేవుడే మన పట్ల న్యాయం తీరుస్తాడన్న వాక్యం ఉంది కనుక దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆలోచన కలిగిన వారు, దేవుని సన్నిధికి వెళ్ళాలని భయభక్తులు కలిగిన వారు, ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, మన మీద మనపై ఉన్నవారు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ధైర్యముగా దేవుని సన్నిధికి మనం వెళ్ళినట్లయితే దేవుడే న్యాయము తీరుస్తాడు. అటువంటి కృప ఈ ఉదయకాలం కూడా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.